ఈరోజు మనం చూసేది 4 చుక్కల ముగ్గు. 4 చుక్కల ముగ్గు 4 వరుస వచ్చేలాగా 4 చుక్కలు పెట్టుకోవాలి. ఇలా 4 వరుస రావాలి. 4 వరుస పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, దానికి ఒక లైన్. నెక్స్ట్ అట్లాగే ఇటువైపు కూడా ఒక లైన్. అట్లాగే 4 వైపులు ఇట్లా లైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరికి మనం జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయాలి. అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా మనం ఈ చివర ఆ చివర జాయిన్ చేయాలి. సేమ్ అలాగే ఇటువైపు కూడా ఈ 2 లైన్స్ని జాయిన్ చేయాలి. ఇలా 2 వైపులు జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చుక్క ఉంది కదా, ఈ చుక్క కలిపేలాగా మనము కొంచెం లైట్గా కర్వ్ వచ్చేలాగా మనము ఒక లైన్ గీసుకోవాలి. అప్పుడైతే కొంచెం మనకు చూసేదానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 చివర్ని జాయిన్ చేయాలి. ఇలాగా కొంచెం కర్వీగా వేసుకున్నామంటే మనకి చూసేదానికి అందంగా ఉంటుంది. ఇటువైపు కూడా అలాగే మనం కర్వీగా వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తాం. అంతేనండి. ఇప్పుడు మనం ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేదానికోసం ఇటు వైపు ఒక దీపం లాగా పెట్టాలి. ఇటువైపు మనం ఇట్లా మన ఇష్టం అండి, మనం ఇంకా ఏవి కావాలన్నా పెట్టుకోవచ్చు. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈరోజు నేను చూపించే ముగ్గు చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అందుకోసం ఫస్ట్ మనము 4 చుక్కలు పెట్టుకుంటాం. అదే వరుసగా మనం 4 చుక్కలు పెట్టుకుంటూ వస్తాం. 4x4 ముగ్గు అండి ఇది. అందువల్ల మనము 4 చుక్కలు 4 వరుసలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ చుక్క నుంచి స్టార్ట్ చేసి ఇలా తీసుకెళ్ళాలి. ఇలా వచ్చి సేమ్ ఒక డాట్ని వదిలేసి మళ్ళీ ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ప్రతి ఒక్కొక్క డాట్ బై డాట్ కనెక్ట్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక డాట్ని వదిలేసి ఒక చుక్కని వదిలేసి ఒక చుక్క కనెక్ట్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇక లాస్ట్లో వచ్చే చుక్కకి ఇలా ఒక రౌండ్ తీసి మళ్ళీ సేమ్ అదే విధంగా మనం వదిలేసిన డాట్ని కనెక్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ముగ్గు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫైనల్గా అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనము చివరి డాట్కి కనెక్ట్ చేస్తాం. అంతే. మీకు నచ్చితే